హాయ్ హలో అస్సలాము అలైకుం అండి. ఈరోజు చేపల తలకాయల్ని వేస్ట్ చేస్తుంటాం కదా, అలా వేస్ట్ చేయకుండా పులుసు ఎలా పెట్టుకుందామో చూద్దాం. తలకాయలు తోక ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్ చేయకుండా పడేస్తుంటారు కొంతమంది. దాంతో కొద్దిగా పులుసు ఎలా పెట్టుకుందో చూపిద్దాం. కావాల్సిన పదార్థాలు ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక ఉల్లిగడ్డ తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ విడిగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిర్చి, చింతపండు పులుసు కొద్దిగా ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు అండి నానబెట్టుకోండి. పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఎక్కువ వేసుకోమాకండి, వాసన వస్తుంది. మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొబ్బరి వేసుకున్నాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు కళ్ళుప్పు వేసుకున్నాం అండి. కొద్దిగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసుకుందాం. కారం స్పైసీగా ఉండాలండి. 2-3 స్పూన్లు కారం వేసుకుందాం, అప్పుడే టేస్ట్ వస్తుందండి పులుసు. ఇవన్నీ కలపడానికి ఆయిల్ కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోండి. అప్పుడే మసాలా మొత్తం దీన్ని పట్టేస్తుంది. చూసి పెడుతున్నామండి. చూడండి, పగిలి పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో ఆయిల్ వేసేసాం. ఆయిల్ కావాలండి పులుసులోకి. ఆయిల్ కానీ కారం కానీ పులుసులో కొద్దిగా బాగుంటుంది రుచి. గిన్నెడు ఆయిల్ తీసుకున్నాను. చూసారా, మొత్తం ముక్కలు పట్టి ఉంది మసాలా. ఇందులో వేసేయడం అండి. ఆయిల్ చిన్నగా కలపాలండి, ముక్క ఇరిగిపోయింది. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకొని మూత పెట్టేసండి. చూసారా, ఈ గిన్నెలో ఉన్న మసాలాను కూడా కొద్దిగా ఇలా నీళ్ళతో వచ్చేసి వంపేసుకోండి. ఏంటో చేపల పులుసు అంటే ఏదో ఇదండి, బాగుంటుందా లేదా అని అసలు భయపడుతుంటారు చేయడానికి. కానీ ఏమి కష్టం లేదండి. చూడండి, అల్లం పేస్టు, మన ఇంట్లో ఉన్న ఉప్పు, కారం, పసుపుతోనేనండి చేసింది. కొద్ది కొబ్బరి ముక్క అంతే. చూసారా, కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. చింతపండు పులుసు వేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఎక్కువ కలపమాకండి, కలిపితే ఇదైతే. ఇలా అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. గరిటెతో తిప్పితే ముక్క ఇరిగిపోయిద్ది, అందుకని దీక్షాన్ని తిప్పుకోవాలి. చూసారా, ఇప్పుడు పులుసు వేసేసుకుందాం. ఇందులో చూసారా, పులుసు ఇందులో వేసేసుకుంటాను. పులుసు చూసి వేసుకోండి, పులుపు ఎక్కువ అయితే బాగోదు. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసిన తర్వాత పులుసు పోసుకోండి. లేకపోతే పులుసు ఎక్కువ అయితే మేము తినలేము అండి, అందుకని ఎక్కువ పులుసు వేయను. మీరు పులుసు ఇష్టమైతే వేసుకోవచ్చు. మాకు సరిపోయిందండి పులుసు, మాకు పట్టదు. ఇంకా ఇంకొద్ది నీళ్ళు పోసుకొని ఇందులో పెట్టేసుకుందాం. ఏం లేదండి, ఇంతే.
చూడండి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పులుసు మంచిగా సన్న సెగ మీద ఉడికించుకోవాలండి. అంతే, కలుపుకుందామండి. గరిటె మాత్రం పెట్టకండి, గరిటె పెడితే మాత్రం ముక్క మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోయింది. అలా ఉంచుదాం ఒక 5 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు అయితే ఉడుకుద్ది. పులుసు తీసారా దగ్గర పడుతుందండి, ఇంకా దగ్గర పడలేదు. ఎందుకంటే సిమ్ మంట మీదే మేము పులుసుని కాగబెట్టుకోవాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. పెద్ద మంట పెట్టి ఉడికిస్తే రుచే ఉండదు. ఎందుకంటే ముక్క చిన్న సెగ మీదే ఉడకాలి. కొద్దిగా 5 నిమిషాలు పెట్టేద్దాం, కొద్దిగా దగ్గర పడ్డానికి వచ్చింది. చూసారా ముక్క చూసారా ఉడికిందండి. ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. దగ్గర పడ్డా చూసారా పులుసు. పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఇంత ఈజీగా అయిపోయిద్దాం. పెళ్ళైన కొత్తలో ఆ పిల్లలు మాకేమంట వస్తుందిలే అనుకుంటారు. ఉత్తి అల్లం పేస్ట్తో మనం పులుసు పెట్టేసాం చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి.